అండ్ చిన్న చిన్న విషయాలకు వస్తే ఎస్పెషలీ ఆదివారం వస్తే ఒకప్పుడు రామాయణం ఉండేది, తర్వాత మహాభారతం ఉండేది, తర్వాత స్పైడర్ మ్యాన్స్ ఇవన్నీ వచ్చేవి, చంద్రకాంత. కానీ మా లైఫ్లో మధ్యాహ్నం 2 నుంచి, ఎందుకంటే ఇవన్నీ కూడా డీడీలో 9 నుంచి 10, 11, 12 వరకు అయిపోయింది. 12 తర్వాత ఆదివారం ఎలా చేయాలి, ఎలా స్పెండ్ చేయాలి అంటే ఒకే ఒకటి ఉండేది. అదే ఈనాడు ఆదివారం బుక్. ఈనాడు ఆదివారం పుస్తకంలో ఉన్న 3 విషయాలు మాకు చాలా ఇంపార్టెంట్. ఒకటి ఈనాడు కార్టూన్స్, రెండోది ఇది కథ కాదు అని చెప్పేసి ఒక మిస్టరీని ఛేదించే ఒక థ్రిల్లర్ స్టోరీ, దాన్ని అజయ్ శాంతి గారు రాసేవారు. మూడోది వచ్చేసి పద వినోదం, లాస్ట్కి వచ్చే పద వినోదం. ఈ 3 డెఫినెట్గా చదివి ఆ రోజు కంప్లీట్ చేసి, పద వినోదం కంప్లీట్ చేసిన తర్వాత నేను ఒక తెలుగువాడిగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఒరిస్సాలో పెరిగాను కాబట్టి అట్లీస్ట్ ఆ పద వినోదం అచ్చా ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ తెలుగు లాంగ్వేజ్. నాకు కూడా తెలుగు మీద ఐడియా ఉంది, తెలుగు భాష మీద ఐడియా ఉంది.